మనం తీసుకునే విధానం ఉంది మహాభారతం. ఇష్టం వచ్చినట్టు తీసుకుంటే మనకు అర్థం కాదు. మూలాధారం నశించిపోతే దానిని ఆశ్రయించిన అందరి జీవనము నశించినట్లే కదా. చెట్టు వేరును నరికివేస్తే కొమ్మలు ఎలా నిలవగలుగుతాయి? కాబట్టి తెలివి గలవాడు ముందుగా మూలాన్నే నరికివేయాలి. ఆ తర్వాత సహాయకులకు పక్షపాతులకు కూడా మూలానికి పట్టిన గతినే కలిగించాలి. అసలు ఆ వేరు చెట్టు వేరు సమేతంగా తీసేయాలి. పైన కొట్టుకొని పోతుంటే మళ్ళీ చిగురుతూనే ఉంటుంది. చిగరటమే కాక విపరీతంగా పోతుంది. ఇది అటోటు పోతూ ఉంటుంది. అది ఇక మామూలుగా ఇట్లా పోయే చెట్టు ఇట్లా పోతూ ఉంటుంది. ఆపత్కాలంలో బాగా ఆలోచించాలి, బాగా పరాక్రమించాలి, ధీటుగా యుద్ధం చేయాలి, తెలివిగా పారిపోవాలి. ఆపదలో వీటిలో ఏది అవసరమో దాన్ని పాటించాలి. అంతేగాని చింతించకూడదు. మాటలలో వినయం ఉండాలి. హృదయం కత్తిలా తీక్షణంగా ఉండాలి. నవ్వుతూ తానే ముందు పలకరించాలి. కామక్రోధాలను విడనాడాలి. శత్రువుతో వ్యవహరించే వేళలో సంధి తర్వాత అయినా సరే శత్రువును నమ్మకూడదు. పని ముగిసిన తర్వాత వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోవాలి. శత్రువునైనా మిత్రునిగా భావిస్తూ మంచి మాటలతో గౌరవిస్తూ ఉండాలి. అయితే పాము తీరని ఇంటిని చూసి భయపడ్డట్టు ఆ శత్రువు విషయంలో ఎప్పుడూ కలస చెందుతూ ఉండాలి. యస్య బుద్ధిః పరిభవేత్ యస్య బుద్ధిః పరిభవేత్ తమతీతేన సాంత్వయేత్ తమతీతేన సాంత్వయేత్ అనాగతేన దుష్ప్రజ్ఞం ప్రత్యుత్పన్నేన పండితం. బుద్ధి వికలమైన వాడికి గడిచిపోయిన విశేషాలు చెబుతూ ఓదార్చాలి. దుర్బుద్ధికి భవిష్యత్తుపై ఆశ చూపుతూ నమ్మింపజేయాలి. అంటే ఆ ఏడ్చేవాడికి, ఇంకా దిగజారిపోయిన వాళ్ళకి. అట్లా పండితుడిని అప్పటికప్పుడు సత్కారాలతో లొంగదీయాలి. ఐశ్వర్యాన్ని కోరే రాజు సమయం చూసి శత్రువు దగ్గర చేతులు జోడించవచ్చు, ప్రతిజ్ఞలు చేయవచ్చు, శత్రువును గౌరవించవచ్చు, తలవాల్చి నమస్కరించవచ్చు, అవసరమైతే కన్నీరు కూడా తోడవచ్చు. కాలం మనవైపు తిరిగేదాకా శత్రువును భుజాలపై మోయాలి. కాలం అనుకూలించగానే రాతి మీద కొట్టి కుండను బద్దలు చేసినట్లు నేలకు వేసి కొట్టవచ్చు. ఇది రాజనీతి. రాజేంద్ర, క్షణకాలమైనా సరే శత్రువు ఎదుట కట్టె మంటలాగా ప్రజ్వలిల్లాలి. వివిధ ప్రయోజనాలను ఆశించేవాడు కృతజ్ఞుడితో ఆర్థిక సంబంధాలను విడిచిపెట్టకూడదు. ఏ పనిని పూర్తి చేయకూడదు. పని ఉన్నవాడినే లొంగదీయగలం. పని అయిపోతే మేలు చేసిన వారిని కూడా నిర్లక్ష్యం చేస్తారు. కాబట్టి ఏ పనినైనా కొంత మిగిల్చి పెట్టాలి. కోకిలలో, పందులలో, మేరు పర్వతంలో, శూన్య గృహంలో, నటునిలో, మిత్రునిలో గల శ్రేష్ఠ గుణాలను రాజు అలవరుచుకోవాలి. రాజు ప్రతిరోజు నిద్రలేచిన తర్వాత సావధానుడై శత్రువు ఇంటికి వెళ్ళాలి. ఒకవేళ శత్రువు క్షేమంలో లోపం ఏర్పడితే వెళ్ళి కుశల ప్రశ్నలు వేసి శుభాన్ని కోరాలి. సోమరులు, ఆత్మాభిమానులు, లోకోపవాదానికి భయపడేవారు, ఎప్పుడూ అదనకై ఎదురు చూసేవారు తమ అభిష్టాలను నెరవేర్చుకోలేరు. ఎప్పటికీ కూడా తన లోపం శత్రువులకు తెలియకూడదు. శత్రువుల లోపాలను తాను తెలుసుకోవాలి. తాబేలు తన అంగాలను ముడుచుకున్నట్లు తన లోపాలను దాచుకోగలగాలి. కొంగలా అర్థచింతన చేయగలగాలి. సింహంలా పరాక్రమించగలగాలి. తోడేల్లాగా ఆక్రమించగలగాలి. బాణంలా శత్రుపై పడాలి. పానం, జూదం, శ్రీ, వేట, సంగీత గోష్ఠి వీటిని తగిన స్థాయిల్లోనే సేవించాలి. వీటిపై తీవ్రాసక్తి, అనర్థహేతు విపరీతాసక్తి కూడా ఉండకూడదు. రాజు వెదురుతో ధనుస్సును తయారు చేయించుకోవాలి.
జింకల మెలకువతోనే నిద్రించాలి. అవసరమైనప్పుడు గుడ్డివాడిగా నటించాలి. అవసరాన్ని బట్టి చెవిటితనాన్ని కూడా ఆశ్రయించాలి. నేనేమీ చూడలేదే, వినలేదే అనాలి. రాజు విచక్షణా జ్ఞానంతో తగిన వేళలో తగిన స్థానంలోనే విక్రమించాలి. దేశకాలాల తప్పి ప్రదర్శన పరాక్రమం నిష్ఫలమవుతుంది కూడా. తగిన కాలమా కాదా, తన బలం ప్రబలమా కాదా బలహీనమా, ఈ రీతిగా ఆలోచించి శత్రుబలాన్ని కూడా తెలుసుకొని అప్పుడు సంధి మార్గంలోనూ యుద్ధ మార్గంతోనూ తనను తాను నియోగించుకోవాలి. దండోపాయంతో లొంగ తీసుకున్న శత్రువుని ఆ తర్వాత కూడా రాజు నియంత్రణలో ఉంచాలి. పూత నిండుగా ఉన్నా పండ్లు ఉండకూడదు. పండ్లున్నా ఆ చెట్టును ఎక్కడం అంత తేలిక కాకూడదు. కాయ పచ్చిదైనా పండులా కనిపించాలి. ఎప్పుడూ రాలి పడకూడదు. రాజు ప్రవర్తన కూడా ఇలాగే ఉండాలి. అంటే చెట్టుకు పోల్చారు పండుకి. రాజు తనకు లొంగిన శత్రువు ఆశలను తీర్చటంలో పనిగట్టుకొని ఆలస్యం చేయాలి. దానికి ఎన్నో ఆటంకాలు కల్పించాలి. ఆటంకాల కారణాలను చూపించాలి. ఆ కారణాలు యుక్తియుక్తంగా కనిపించాలి. ఇది ఇప్పటికేం అక్కర్లేదు, అయినప్పటికీ చెప్తున్నారు ఇక్కడ. ఎందుకంటే ధర్మరా ఇంకొన్ని రోజులు రాజుగా ఉండాలి కదా, తర్వాత తన పిల్లలు కూడా ఉండాలి కదా ముందుకి. అందుకని చెప్పాల్సి వచ్చింది. భయపడవలసినటువంటి సన్నివేశం మీద పడేదాకా భయపడుతున్నట్లుగా దాన్ని తప్పించే ఆలోచన చేయాలి రాజు. భయకారణం మీద పడిన తర్వాత నిర్భయంగా శత్రువును దెబ్బతీయాలి. ప్రాణ సంకటాలైనటువంటి కష్టాలు వస్తే కానీ మనిషి శుభాలను పొందలేడు. ప్రాణ సంకట స్థితి వచ్చిన తర్వాత బయటపడితే శుభాలను చూడగలడు. రాబోయే సంకట స్థితిని ముందే గ్రహించగలగాలి. మీద పడిన భయాన్ని అణిచివేయగలగాలి. ఇవన్నీ మనకు కావాల్సి వస్తుంది. అణిగిపోయిన భయం మరలా పెరగవచ్చు కూడా. కాబట్టి అది తొలగిపోయినట్లే సావధానంగా ఉండాలి. సుఖపడే సమయం సమీపించినప్పుడు సుఖాన్ని పరిత్యజించడం, రాబోయే సుఖాల మీద ఆశపడటం ఈ రెండు బుద్ధిమంతుల నీతి కాదు. శత్రువుతో సంధి చేసుకొని విశ్వసించి సుఖంగా నిద్రించే రాజు చెట్టు కొమ్మ చివరన పడుకొని నిద్రించినట్టే క్రిందపడి మేల్కోవలసి వస్తుంది కూడా. మనిషి ఏదో ఒక ఉపాయంతో, అది మృదువైనా సరే దారుణమైనా సరే, ముందు తనను తాను ఉద్ధరించుకోవాలి. ఆ తర్వాత శక్తి పుంజుకొని ధర్మబద్ధంగా ప్రవర్తించాలి. రాజు తన శత్రువులను అందరినీ సేవించాలి. శత్రువులు తనపై నియోగించిన గూఢచారులను గుర్తించగల ప్రయత్నాలు కూడా చేయాలి. తన రాజ్యంలోనూ శత్రు రాజ్యంలోనూ తాను నియోగించిన గూఢచారులను గురించి ఎవ్వరికీ తెలియనివ్వరాదు. నాస్తిక వేషధారులు, తాపసులు మొదలైన వారిని పరరాజ్యంలో గూఢచారులుగా నియోగించాలి. ఆ గూఢచారులు ఉద్యానవనాలలో, విహార స్థలాల్లో, చలివేంద్రాలలో, ధర్మశాలల్లో, నగర ప్రవేశ ద్వారాల్లో, తీర్థాలలో వాళ్ళంతా సంచరించాలి. కపటంగా ధర్మాచరణ చేసేవారు పాపాత్మలు, దొంగలు, లోకకంటకులు వేషాలు మార్చుకొని తిరుగుతూ ఉంటారు కూడా. ఎందుకు ఇటువంటి స్థలాల్లో ఉంచారు గూఢచారులంటే? అక్కడ జనం చేరుతారు, నానా మాటలు మాట్లాడుతుంటారు. అక్కడ అన్నీ గమనించవచ్చు. మొత్తం ఇటువంటి స్థలాల్లోనే పెట్టేది. ఆ రాజులు అటువంటి స్థలాల్లో గుప్తచారులను పెడుతూ ఉంటాయి. అంత వాళ్ళని గుర్తించి బంధించాలి, లేదా వారిని వారి ప్రవృత్తి నుండి మరలించాలి. ఏదైనా యథార్థమైన కారణంతో శత్రువును నమ్మించాలి. ఆ తర్వాత అతని అడుగులు తడబడిన వేళ బలహీనతను గుర్తించి అదను చూసి దెబ్బతీయాలి. అనుమానింపదగని వాడిని కూడా అనుమానించాలి. వారి పట్ల జాగరూకుడై ఉండాలి. అనుమానించిన వాని వలన ఏ భయమైనా కలగవచ్చు, సావధానంగా ఉండాలి. అనుమానింపదగని వారి వలన కలిగేటువంటి భయం సమూలంగా నాశనం చేస్తుంది. అవధానంతో, మౌనంతో, కాషాయ వస్త్రాలతో శత్రువును నమ్మించి సమయం చూసి తోడేలులాగా ఆక్రమించాలి. ఐశ్వర్యాన్ని కోరే రాజు తన అర్థప్రాప్తికి అడ్డు తగిలితే
కొడుకునైనా, సోదరిని అయినా, తండ్రిని అయినా, మిత్రునైనా సరే పరిహరించాలి. అహంకరించి కర్తవ్యాలను తెలియక దారి తప్పి ప్రవర్తిస్తే గురువునైనా సరే దండించవలసిందే. దండనే వారిని దారికి తెస్తుంది. శత్రువు సమీపించినప్పుడు లేచి ఎదురు వెళ్ళి స్వాగతం పలికి నమస్కరించాలి. ఏదైనా కానుక ఇవ్వాలి. ఈ రీతిగా అతన్ని వశపరుచుకొని ఆ తర్వాత తీక్ష్ణమైన ముక్కు పుటాలతో పక్షి చెట్టు మీద పూలను, పండ్లను వేరువేరుగా రాల్చి వేస్తున్నట్లు శత్రువును విడివిడిగా చీల్చి చెండాడాలి. రాజు మత్స్యకారునిలాగా ఇతరుల మర్మాలను ఛేదించుకుంటే, ఎటువంటి దారుణ కృత్యాలను చేయకపోతే, ఎందరి ప్రాణాలను తీయకపోతే గొప్ప సంపదను పొందలేడు. పుట్టుకతో ఎవడూ శత్రువు కాదు, ఎవడూ మిత్రుడు కాదు. సామర్థ్యం వినియోగాన్ని బట్టే మిత్రులైనా శత్రువులైనా ఏర్పడతారు. దీనంగా బ్రతిమాలాడినా కూడా శత్రువును విడవకూడదు. గతంలో తనకు అపకారం చేసిన వాడిని చంపి తీరవలసిందే, కానీ అక్కడ జాలి చూపదగదు అని రాజులకు మాత్రం చెప్పారు. ఐశ్వర్యకాంక్ష గల రాజు దోషదృష్టిని వదిలి అందరినీ కలుపుకొని పోతూ వారిపై అనుగ్రహాన్ని ప్రదర్శిస్తూ ఉండాలి. ప్రయత్నపూర్వకంగా శత్రువులను నిరోధించాలి. దెబ్బతీసే సమయంలో కూడా ప్రియంగానే మాట్లాడాలి. దెబ్బతీసిన తర్వాత కూడా ప్రియంగానే మాట్లాడాలి. కత్తితో శత్రువు తలను నరికి కూడా అతనిపై దుఃఖించాలి, విలపించాలి. ఐశ్వర్యకాంక్షి అయిన రాజు మంచి మాటలతో, సత్కారాలతో, సహనంతో ఇతరులను తన దగ్గరకు తప్పించుకోవాలి. అదే లోకారాధనం. కాబట్టి ఆ పని తప్పక చేయాలి. శుష్క వైరం పెట్టుకోకూడదు. శుష్క వైరం బాహువులతో నదిని దాటరాదు. అది నిరర్థకం, ఆయుర్వి నాశనం అయినటువంటి పని అది. కుక్క ఎద్దు కొమ్మును తినటం వంటిది. కుక్క ఎద్దు కొమ్మును తినటువంటిది. దంతాలకు శ్రమయే కానీ అక్కడ రసాద్వాసన ఉండదు. కుక్క ఉంది కదా, ఏమీ దొరకలేదని ఎద్దు కొమ్ము కొరికి తింటుంటే ఏమవుతుంది? ఉండిన పళ్ళన్నీ పోతాయి, అంతే. ధర్మార్థ కామసేవనలో 3 బాధలు 3 ఫలాలు కూడా ఉంటాయి అక్కడ. లోభము, మూర్ఖత్వము, దౌర్బల్యం అనేవి బాధలు. శాంతి, సత్కర్మ, ఉపభోగము అనేవి కూడా ఫలాలు. ఈ ఫలాలు మంచివి. ఈ 3 బాధలు ప్రయత్నపూర్వకంగా పోగొట్టుకోవలసినవి. రుణశేష మాగ్నిశేషం శత్రుశేషం తథైవ చ, శత్రుశేషం తథైవ చ పునః పునః ప్రవర్తంతే, పునః పునః ప్రవర్తంతే తస్మాచ్చేషం న ధారయేత్, తస్మాచ్చేషం న ధారయేత్. రుణశేషము, అగ్నిశేషము, శత్రుశేషము మరలా పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి ఈ 3 విషయంలో శేషముంచరాదు. పెరుగుతున్న అప్పు, అవమానానికి గురి అయిన శత్రువులు, ఉపేక్షింపబడిన వ్యాధులు మిగిలి ఉంటే తీవ్ర భయాన్ని కలిగిస్తాయి. ఏ పనినైనా సరిగా ముగించకుండా విడిచిపెట్టరాదు. ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలి. శరీరంలో గుచ్చుకున్నటువంటి ముళ్ళును సరిగా పూర్తిగా వెలికి తీయకపోతే చాలా కాలం వికారాన్ని కలిగిస్తుంది. మనుష్యులను చంపటం ద్వారా, దారులను పాడు చేయటం ద్వారా, ఇళ్లను కూల్చివేయటం ద్వారా శత్రు రాజ్యాన్ని నాశనం చేయాలి అంటే ఆ రాజులకు మాత్రం చెప్పుకొని వచ్చారు ఆ టైంలో. అది గృధ్రదృష్టిర్ బకాలీనక, గృధ్రదృష్టిర్ బకాలీనక స్వచ్ఛేష్ట సింహ విక్రమః, స్వచ్ఛేష్ట సింహ విక్రమః అనుద్విగ్నః కాకశంకీ, అనుద్విగ్నః కాకశంకీ భుజంగచరితం చరేత్, భుజంగచరితం చరేత్. రాజు గ్రద్దలా చూడగలుగుతూ, కొంగలా లక్ష్యంపై దృష్టి పెడుతూ, కుక్కలా మెలకువతో ఉంటూ, సింహంలా విక్రమిస్తూ, కాకిలాగా ఎప్పుడూ అనుమానిస్తూ, కలత చెందుతూ, ఇతరుల బిలాలలో అదను చూసి ప్రవేశించే పాముల
శత్రువును ఆక్రమించాలి. తనను మించిన శూరుని చేతులు జోడించి పిరికివాడిని బెదిరించి లోబిని ధనాదులను దానం చేసి లోపరుచుకోవాలి. సమానునితోనే యుద్ధం చేయాలి. ఇతరుల శ్రేణుల ప్రధానులలో భేదాన్ని కలిగించే సమయంలోనూ తనకిష్టులైన వారిలో అనునయాలతో ఇతరుల భేదం కలిగించే అవకాశమున్న వేళలోనూ అంతటా భేదనీతి కూటమి కట్టబడడం అనేవి జరుగుతున్నప్పుడు రాజు తన అమాత్యులను జాగరూకతతో రక్షించుకోవాలి. రాజు ఎప్పుడూ మృదువుగా ప్రవర్తిస్తే అవహేళన చేస్తారు. తీక్షణంగా ఉంటే ఉద్విగ్నులై దూరం అవుతారు. కాబట్టి కఠినంగా ఉండవలసినప్పుడు కఠినంగాను, మృదువుగా ఉండవలసినప్పుడు మృదువుగానే ఉండాలి. కోమలత్వంతో కోమలుడై శత్రువును చంపవచ్చు. కోమలత్వంతోనే దారుణమైన శత్రువును చంపవచ్చు. కోమలత్వంతో సాధించలేనిది లేదు. అందువలన మార్ధవమే కాఠిన్యాన్ని మించిన కాఠిన్యం. మృదువుగా ఉండవలసినప్పుడు మృదువుగాను, కఠినంగా వ్యవహరించవలసినప్పుడు కఠినంగాను ప్రవర్తించిన రాజు తన కార్యాలను సిద్ధింపజేసుకోవటమే కాక శత్రువులపై పైచేయిగా ఉంటాడు. పండితునితో విరోధాన్ని తెచ్చుకొని నేను దూరంగా ఉన్నానులే అని నిశ్చింతంగా ఉండకూడదు. బుద్ధిమంతుని బాహువులు చాలా పొడవైనవి. దూరంగా నిలిచే తనను హింసించిన వాడిని ఆ చేతులతో పండితుడు హింసించగలడు. దాటలేని నదిని దాటే ప్రయత్నం చేయకూడదు. ఇతరులు తిరిగి అపహరింపగల దానిని అపహరించరాదు. సమూలంగా పెకిలింపలేని దానిని పెకిలించే ప్రయత్నం కూడా తగదు. తనను ఖండించే అవకాశం ఇవ్వని వీరుని దెబ్బకొట్టకూడదు. ఇప్పుడు చెప్పిన ఈ వ్యవహార శైలి పాపంతో కూడింది. సమర్థుడెవడూ దీనిని పాటించరాదు. అయితే శత్రువు తనతో ఈ రీతిగా ప్రవర్తించినప్పుడు ప్రతీకారానికై దీనిని గూర్చి ఆలోచించవచ్చు. అందుకే నీ హితం కోరి నీకు ఇది చెప్పాను. తన మేలు కోరుతూ భారద్వాజ కణికుడు చెప్పిన ఈ మాటలను విని సౌవీరదేశ నరపాలుడు వాటిని తగిన రీతిగా పాటించి అధీన మనస్కుడై ఉజ్వలాంగ రాజ్య సంపదను అనుభవించాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 141వ అధ్యాయం. యుధిష్ఠిరుడు ఇలా అంటున్నాడు, రాజా, లోకంలో అందరూ ధర్మాన్ని అతిక్రమిస్తున్నారు కదా. ఉన్నత ధర్మం క్షీణిస్తుంది, అధర్మం ధర్మం అవుతుంది, ధర్మం అధర్మం అవుతుంది. అన్నిటి హద్దులు చెరిగిపోతున్నాయి. ధర్మ నిర్ణయం నలిగిపోతుంది. శత్రువులే కాక పాలకులు కూడా ప్రజలను పీడిస్తున్నారు. వర్ణాశ్రమాలన్నీ కర్తవ్యాన్ని తెలుసుకోకుండా ఉన్నాయి. కర్మలు నశిస్తున్నాయి. కామలోభమోహాల వలన అందరిలోనూ భయం కనిపిస్తుంది. ఎవ్వరికి ఎవరి మీద నమ్మకం లేదు. అందరికీ నిత్యము భయమే. ప్రజలు కపటంగా ఒకరినొకరు మోసగించి చంపుకుంటున్నారు. దేశమంతా మండుతోంది. బ్రాహ్మణులు పీడింపబడుతున్నారు, అవమానించబడుతున్నారు. ఇక వానలు లేవు. ఒకరంటే ఒకరికి పడదు. లోకంలో జీవించే సాధనాలన్నీ దొంగ వ్యవహారాలాగా తయారైపోయాయి. ఇటువంటి ఆధమ కాలంలో బ్రాహ్మణుడు ఏ మార్గంలో జీవించాలి అని అడుగుతున్నాడు ఇక్కడ ధర్మజుడు భీష్ముడికి. పితామహ, ఈ స్థితిలో బ్రాహ్మణుడు పుత్రపౌత్రాలపై జాలితో వారిని విడిచిపెట్టడానికి సిద్ధపడకపోతే బ్రతికేదేలా? చెప్పండి స్వామి, ఈ విషయాన్ని నాకు చెప్పండి. లోకము కలుషితమైపోయింది. రాజు ఎలా జీవించాలి? రాజు కథ ఉండని బ్రాహ్మణుడిగా చెప్పడా? అతడు ఏ రీతిగా ధర్మార్థాల నుండి జారకుండా నిలవగలడు అని అడిగాడు. పాపం రాజు, ధర్మరాజు రాజే కదా, తను అడుక్కున్నాడు. బ్రాహ్మణుల కథ కూడా అడిగాడు. పాపం రాజమూల మహాభాగో, రాజమూల మహాభాగో, యోగక్షేమ సువృష్టయః, యోగక్షేమ సువృష్టయః, ప్రజాసు వ్యాధయశ్చైవ మరణంచ భయాని చ. భీష్ముడు ఇలా చెప్పాడు, మహాబాహు, యోగము, క్షేమము, సువృష్టి, ప్రజలలో వ్యాపించే వ్యాధులు,
మరణము, భయము ఇవన్నీ రాజును బట్టి జరుగుతుంటాయి. కృతం త్రేతాం ద్వాపరంచ, కృతం త్రేతాం ద్వాపరంచ, కలిచ్చ భరతర్షభ, కలిశ్చ భరతర్షభ, రాజమూల ఇతి మతిః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.